హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అందరికి ఇష్టమైన క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ క్యారెట్ హల్వాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చేసే ఈ క్యారెట్ హల్వా జ్యూసీగా టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాను. క్యారెట్ హల్వా ప్రిపేర్ చేయడానికి ముందుగా 1/2 కిలో క్యారెట్ను తీసుకోవాలి. క్యారెట్ని ఇలా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ని చిన్నగా తురుముకోవాలి, లేదంటే మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే తురుముకుంటున్నాను. తురుముకోవడానికి టైం లేని వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చు. క్యారెట్ మొత్తాన్ని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకుని ఇలా వేడి చేసుకున్న తర్వాత నెయ్యి వేడి అయ్యాక గోడంబి పలుకులు వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు నెయ్యిలో వేయించుకుంటూ గోడంబి పలుకులను పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే క్యారెట్ తురుమును వేసుకొని నెయ్యిలో క్యారెట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము మొత్తాన్ని వేసుకొని ఇలా నెయ్యిలోనే వేయించుకోవాలి. మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని క్యారెట్ను వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్ తురుమును వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు క్యారెట్ తురుమును నెయ్యిలోనే వేయించుకోండి. క్యారెట్ తురుము కొద్దిగా మగ్గిన తర్వాత మరికొద్దిగా నెయ్యిని వేసి వేయించుకోండి. నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే బటర్నైనా వేసుకోండి. ఇలా వేయించుకున్న క్యారెట్ తురుములోకి పాలను వేసుకోవాలి. నేను కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నాను. మీరు పచ్చి పాలనైనా వేసుకోండి. ఇలా 2 గ్లాసుల పాలను వేసుకోవాలి. పాలను వేసుకుని క్యారెట్ తురుమును పాలల్లోనే ఉడికించుకోవాలి. మంటను ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలల్లో క్యారెట్ తురుమును మగ్గించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. క్యారెట్ తురుము ఇలా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. క్యారెట్ తురుమును ఇలా పాలల్లో ఉడికించేటప్పుడు పాలపై మీగడ అంతా కూడా సైడ్లో అంచులు అంటుకోకుండా ఇలా గరిటెతో అంచులను తీసేసుకుంటూ కలుపుకుంటే పాలు మొత్తం ఇలా కవ్వా బ్యాటర్ లాగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు 1 కప్పు షుగర్ను వేసుకొని కలుపుకోవాలి. నేను 1 కప్పు షుగర్ వేసుకున్నాను. మీరు 1 కప్పు బెల్లాన్నైనా వేసుకోండి. ఇలా వేసుకొని షుగర్ మొత్తం కరిగిపోయేలా కలుపుకోవాలి. ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యాక 1 స్పూన్ ఇలాచీ పౌడర్ను వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలి. మనం వేసుకున్న షుగర్ మొత్తం దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. మరికొద్దిగా నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. మనం వేసుకున్న పాలు కోవాలాగా ఇలా రవ్వలుగా వస్తుంది. అలాగే షుగర్ మొత్తం దగ్గర పడ్డాక మనం వేసుకున్న నెయ్యి ఇలా పైకి నెయ్యి తేలుతూ ఉంటుంది. క్యారెట్ హల్వా దగ్గర పడింది. ఇప్పుడు ఈ క్యారెట్ హల్వాను ఒక బౌల్ తీసుకుందాం. అంతే అండి, వేడి క్యారెట్ హల్వా జ్యూసీగా రెడీ అయ్యింది. ఈ క్యారెట్ హల్వాను బాదం పలుకులు వేసుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన క్యారెట్ హల్వా రెడీ అయ్యింది. క్యారెట్ హల్వాను చాలా ఈజీగా జ్యూసీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా క్యారెట్ హల్వా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.